హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే మనం. కాకినాడ జిల్లా సామర్లకోటలో కాలుష్యం రాజ్యమేలుతున్న అధికారులు ఏమాత్రం నివారించలేకపోతున్నారు. నువ్వుల శుద్ధి పరిశ్రమలు కాలువల్లో విషం పోస్తున్నాయి. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో కుటీరా చిన్న తరహా నువ్వుల శుద్ధి కర్మాగారాలు 20 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. అయితే ఇవి చిన్న పరిశ్రమలు కాదు, ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని మెల్లగా విషపూరితం చేస్తున్న ప్రమాదకర కేంద్రాలుగా మారాయి. కాలుష్యానికి మూల కారణం నువ్వుల శుద్ధికి వాడే కాస్టిక్ సోడా. నువ్వులపై ఉన్న పొట్టు తొలగించడానికి కాస్టిక్ సోడా వంటి అత్యంత ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే రసాయన వ్యర్థాలను ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా బయటకు వదిలేస్తున్నారు. దీంతో ఈ రసాయన వ్యర్థాలు నేరుగా సమీప గోదావరి పంట కాలువలో కలిసిపోతున్నాయి. ఫలితంగా నీటి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. బీఓడి సిఓడి స్థాయిలు ప్రమాదకరంగా మారుతున్నాయి. చేపలు భారీగా చనిపోతున్నాయి. అలాగే పశువుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాదు భూసారం క్రమంగా తగ్గిపోతుంది. పంటల దిగుబడి గణనీయంగా పడిపోతుంది. ఇక పొల్యూషన్ కంట్రోల్లో అధికారులైతే వారి నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. నువ్వుల శుద్ధి కర్మాగారాల ద్వారా వస్తున్న కాలుష్యం రైతు జీవనోపాధిని బలంగా దెబ్బతీస్తోంది. నిబంధనల అమలులో పీసీబీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక పీసీబీ అధికారులు నువ్వుల శుద్ధి కర్మాగారాల అక్రమాలకు పరోక్ష మద్దతు ఇస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ప్రజల ఆరోగ్యం, నీటి వనరులు, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితుల్లో కూడా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని సామర్లకోట పరిసర వాసులు వాపోతున్నారు. ఇక ఈరోజు మనం ప్రోగ్రాంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం దీనిపై మాట్లాడడానికి మన గెస్ట్ తాడి ప్రసాద్, సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ చైర్మన్ అందుబాటులో ఉన్నారు. ఓకే, అంతకంటే ముందు ఇప్పుడు కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ కూడా అందుబాటులో ఉన్నారు. ముందు ఆయనతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నానాజీ, ఇక మనం ఈరోజు టాపిక్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికే సామర్లకోటలో కాలుష్యం రాజ్యం వెళ్తున్న అక్కడి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా పీసీబీ అధికారులు అసలు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారా? పారిశ్రామికులకి ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నా అడుగుతున్నా కూడా అలానే ఎందుకు కొనసాగుతుంది? ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అసలు అధికారులు ఎందుకు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు? థ్యాంక్ యూ రాజ్కుమార్. ఏదైతే కాకినాడ జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిమ్మక నీరెత్తినట్టే ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకైతే గతంలో చూసుకున్నా ఇప్పుడు కూడా పొల్యూషన్ అనేది చాలా కీలకం. అయితే ఏ కంపెనీ అయినా సరే కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు తీసుకున్న తర్వాత కంపెనీ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి సమయంలో నేను చూసుకుంటే కనుక చాలా వరకు కూడా అంటే వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేకున్నప్పటికీ కూడా యథేచ్ఛగా ఏదో ఫ్యాక్టరీలు నడుపుతూ ఉన్నారు. తద్వారా నీటి కాలుష్యము, అలాగనే గాలి కాలుష్యము, అలాగనే దీనికి సంబంధించిన ఏవైతే జలాలు ఉన్నాయో అవన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి. అయితే ఇదంతా కూడా వచ్చే సముద్రంలో కలిసే సమయంలో సముద్రంలో తీవ్రమైన కాలుష్యం వల్ల సముద్ర జలాలన్నీ కూడా కాలుష్యం అవడం వల్ల మత్స్య సంపద కూడా పాడైపోతుందని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పాం. అయితే ఏదైతే ప్రధానంగా ఉన్నదో అంటే కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు అన్నీ కూడా ఈ మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నదో వాళ్ళందరూ కూడా జీవనభృతి లేకుండా పోతుంది. ఏదైతే మనం కాలువ కదా అని చెప్పేసి చాలా ఈజీగా కాళ్ళకు మళ్ళించేస్తూ ఉన్నారు. ఈ కాలువ అంతా తీసుకెళ్లి సముద్రంలో కలవడంతో సముద్ర జలాలన్నీ కూడా చాలా వరకు మాయైపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా పాడుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే మంత్రి ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చాలా వరకు కూడా స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సముద్ర జలాలు అంటే గోదావరి నుంచి వచ్చిన స్వచ్ఛమైన నీరుని ఒక కలుషితమైన నీరుగా సముద్రంలో కలిసే ప్రయాణం చేస్తున్నాయి. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఈ గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ సంబంధించి అంటే అక్కడ చాలా వరకు కూడా వరి పండిస్తారు. అలాగనే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిగా అంటే కూరగాయలు కానీ ఇవి కూడా పండిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ఏదైతే ఈ పశువులు ఉన్నాయో పశువులంతా కూడా తాగడానికి నీరు అదే వాడతారు. అంటే ఇదివరకు చూసుకుంటే కనుక గతం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మనం కలుషితం అయిపోతుంది అనుకున్నామో ఈ నీరు సంబంధించింది అంటే అక్కడ అంటే అప్పట్లో ఉన్నట్టే చేలోకి వెళ్ళినటువంటి వాళ్ళు దాన్ని సెలయేరు తీసుకుని అంటే అదే కాలంలో గొయ్యి తీసి ఆ గోతులో నీళ్ళు తాగేవారు. అంటే అంత స్వచ్ఛమైన నీరుగా ఉండేదని మనం చెప్పుకోవచ్చు. ఇసుకలో గొయ్యి తీస్తే నీరు వచ్చేది, ఆ నీరుని బట్టి తాగేవారు, చలవ తీసుకుని తాగేవారు. అంత స్వచ్ఛమైన నీరు ఈ రోజు మురికి నీరు కన్నా దారుణంగా తయారయ్యి
తో సహా అంటే పాడైపోయి ఇదంతా కూడా అంటే వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నా, అలాగనే పశువులు కూడా తాగడానికి పనికి రాకుండా పోతుంది, అలాగనే మత్స్య సంపద కూడా పాడైపోతుంది. ఈ మత్స్య సంపద మీద ఆధారపడ్డ ఈ చాలా వరకు మత్స్య శాఖ సంబంధించినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా అంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి వేటాడవలసి వస్తుంది. తద్వారా అంటే ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఖర్చు ఎక్కువైపోతుంది కానీ రాబడి తక్కువైపోతుంది కానీ చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైన సంబంధించి అంటే అంటే అదే విధంగా కాకుండా మన పేలుళ్ళ ఘటనలో చూసుకుంటే కనుక పేలుళ్ళ ఘటనలో కూడా ఈ దీనికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ లేదని, అదే రకంగా వేరు వేరు ప్రాంతాల్లో ఏ సంఘటన చూసుకున్నా సరే కానీ చాలా వరకు కూడా పొల్యూషన్ కంట్రోల్ నిమ్మక నీరెత్తినట్టు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా రాబోయే కంపెనీలు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా పర్మిషన్లు అవి చూసుకుని ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఒకవేళ కానీ స్టాఫ్ సరిపోతే స్టాఫ్ కూడా పెంచుకొని తద్వారా ఏదైతే దీనికి సంబంధించిన మానవ జీవన విధానానికి సంబంధించి ఏదైనా ఆటంకం కలుగుతుందంటే కనుక పొల్యూషన్ సంబంధించింది అనేది కంట్రోల్ చేయాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తీసుకోవడానికి మనకి తాడి ప్రసాద్ గారు కానీ అలాగే స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న ఉద్దేశం మీద కూడా వాళ్ళు కూడా వస్తారు. అదే దీని మీద అంటే ఎక్కడెక్కడ పొల్యూషన్ ఉన్నదో అదంతా కూడా లివింగ్ సొసైటీ గురించి తిరుగుతున్నటువంటి ప్రసాద్ గారు మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్. ఓకే, రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఈరోజు మనతో ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ చైర్మన్ తాడి ప్రసాద్, అలాగే సామర్లకోట నుంచి అక్కడి స్థానికులు సుచీర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం తాడి ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమలు నిబంధనలకు అక్కడ విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ అక్కడ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే అక్కడి ప్రజలు స్థానికులు ఇక వ్యవసాయ రంగం కానీ మత్స్యకారులు కానీ అందరూ నష్టపోతున్నారు ఎంతో వీటి వల్ల. మరి దీనికి ఏంటి అక్కడ అధికారులు ఎందుకు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు, మీరేమంటారు అసలు అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా వైకెట్ ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రస్తుతం ఒక చాలా చక్కటి యొక్క చర్చా వేదికని మీరు తీసుకొచ్చారు. ముఖ్యంగా మనం సామర్లకోట పరిసర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఆ ఏరియా మొత్తం కూడా గోదావరి జలాలతో పారేటటువంటి పరివాహక ప్రాంతాలు అవి. అక్కడ చాలా చక్కటి నేలలు, సారవంతమైన నేలలు ఉన్నాయి, పశు సంపద ఉంది, అన్ని ఉండేవి. కానీ ఈ రోజు చూసుకుంటా ఉంటే అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలన్నీ కూడా అందులో కలిసిపోవడం వల్లే ఆ యొక్క మొత్తం కూడా కలుషితం అయిపోతా ఉంది. ఇదే విషయం అధికారుల దృష్టికి లోకల్ పీపుల్ అందరూ కూడా తీసుకెళ్తున్నప్పటికీ కూడా అధికారులు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా మేము అసలు ఆ వాటర్ దాని మీద ఎట్లా ఉంది అని చెప్పేసి మేము ఒకసారి ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని చూస్తుంటే మేమే షాక్ అయ్యాం. ఎందుకంటే మీరు చెప్పారు, విజువల్స్ లో మేము చూసాము, సామర్లకోట ప్రాంతంలో నువ్వుల శుద్ధి కర్మాగారానికి వచ్చేటువంటి వ్యర్థాల పరిస్థితిని చూస్తున్నట్లయితే వాళ్ళు దారుణంగా కాస్టిక్ సోడా ఫ్లాక్స్ అనేటువంటివి వాడుతున్నారండి. ఆ కాస్టిక్ సోడా ఫ్లాక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాటర్ లో ఆల్కలైన్ % పెరిగిపోయి అవి నీళ్లు తాగడానికి, జంతువులు తాగడానికి కూడా పనికిరాని పరిస్థితి, చేపలు కూడా చచ్చిపోతున్నాయి అక్కడ. అదే నీరు పొలాలకు వెళ్తా ఉంటే పొలాల్లో భూసారం కూడా పెరిగిపోతా ఉంది. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతా ఉన్నప్పుడు మరి ఇది ఈ రోజా అంటే 1 రోజా 2 రోజులు అంటే కాదు, దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నప్పుడు కూడా అధికారులు దీన్ని ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదనేది తెలుస్తుందండి. అంటే మరి ఎందుకంటారు గట 2 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఇలాంటి సమస్యల్ని? అంటే దాదాపు 2 దశాబ్దాలు అంటే 4 ప్రభుత్వాలైనా మారుంటాయి ఈ లోపల. అసలు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 18 నెలలు అయింది. మరి దీనిపైన స్పందించడం కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ జరుగుతున్నాయా అసలు? ఎందుకు ఒకవేళ ఎందుకు జరగట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న.
ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న లాస్ట్ టైం మేము గ్రీవెన్సెస్ కి ఎన్ని ఈ కాలువల మీద మేము వచ్చాయని మేము ఒకసారి గ్రీవెన్స్ ప్రతి ఇవి తీసుకున్నప్పుడు ఆర్టీ యాక్ట్ లో చాలా కంప్లైంట్స్ అయితే దాని మీద వచ్చాయి. కానీ అధికారులు మరి అన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు కూడా దాన్ని ఎట్లా క్లోజ్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లా. వాటర్ అంతా కూడా కలర్ మారిపోతుంది, డిస్కలర్, ఆ కలర్ అంతా కూడా చాలా డార్క్ కలర్ లో మారిపోతుంది, చేపలు చచ్చిపోయి తేలిపోతా ఉన్నాయి. రైతాంగం అందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం ఉంటున్నారు తప్ప క్షేత్రస్థాయి పరిశీలన మామూలు విషయం కాదు. చేపలు చనిపోవడం అంటే మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతినడమే. అలాగే పొలాలు భూసారం అక్కడ తగ్గిపోవడం అంటే రైతుల జీవనోపాధి కూడా బలంగా దెబ్బతినడమే. మరి ఇంతటి పరిస్థితి కలిగినప్పటికీ కూడా ఎందుకు అక్కడ అధికారులు ఎందుకు ఇలా ఉంటున్నారు? ఇదే విషయం గురించి కూడా చైర్మన్ తాడిప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఇక మరి ఇక్కడ ప్రజల బాధ్యత ఎవరిదంటారు? సార్, ఇప్పుడు కాలుష్య నియంత్రణ బోర్డు అనేది ఎందుకు ఉంది అంటే కనుక పరిసర ప్రాంతాలు కలుషితం కాకుండా ఉండాలి చూడడం కోసం మాత్రమే బోర్డు ఏర్పాటు చేయబడి ఉంది. ఈ రోజు చూస్తుంటే బోర్డు యొక్క పనితీరుని చూసుకుంటూ ఉంటే విస్తృతి కలుగుతుందండి. మొత్తం ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో కాలువలన్నీ కూడా వ్యర్థ జలాలతో నింపేస్తున్నారు, పారిశ్రామిక వ్యర్థ జలాలతో నింపుతున్నారు. వాటి మీద చర్యలు తీసుకోమని అధికారుల చుట్టూ మాలాంటి వాళ్ళు అనేకమైన సార్లు మేము వాళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లా. చూస్తామంటున్నారు తప్ప ఫిర్యాదులు కేవలం టేబుల్ మీద డస్ట్బిన్ల మీదకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఈ రోజు వరకు కూడా పరిశీలన జరగటం లేదండి. ఈ కంపెనీల కకృతి కలెక్టర్ గారికి చెప్పండి సార్, చెప్పండి. దీని మీద మేము కలెక్టర్ గారికి అండ్ కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధించినటువంటి ప్రధాన అధికారుల నోటీసు కూడా మేము పర్సనల్ గా తీసుకొని ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలు కూడా దాని మీద తీసుకోవటం లేదనేది మేము మీ న్యూస్ ముఖంగా మేము చెప్తున్నాం సార్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే సార్, ఇక్కడ మరి పరిశ్రమలు ముందుగా వాళ్ళకి ప్రజల ప్రాణాల కంటే లాభాలనే ఎక్కువగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఇలానే ముందుకు వెళ్తూనే ఉన్నారు. మరి మీతో పాటు ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకెవరైనా కానీ నిరసనలు తెలపడం కానీ అలానే ప్రజలు కూడా రోడ్లపైకి ఎక్కడం, మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయా రెగ్యులర్గా అక్కడ? ఇవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయండి. చాలా సార్లు దీని మీద స్థానికులు కానీ అందరూ కూడా ఆ యొక్క ఆయకట్టును ఆనుకున్నటువంటి రైతాంగం కానీ అనేక సార్లు నిరసన అనేది చేశారు. కానీ ఆ నిరసన చేసినప్పుడు మాత్రం అధికారులు ఏదో మామూలుగా కంటి తుడుపు చర్యగా మామూలుగా వస్తున్నారు, వెళ్తున్నారే తప్ప వాళ్ళ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దీని మీద క్షేత్రస్థాయి మానిటరింగ్ అనేది కంపల్సరీ జరగాలి. ఇక్కడ మానిటరింగ్ అనేది జరగట్లేదు. వాళ్ళు రెగ్యులర్ గా మానిటరింగ్ కనుక చేస్తున్నట్లయితే ఇటువంటి విషయాలు అనేవి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి చేస్తున్నప్పుడు న్యూట్రలైజ్ చేయకుండా వాటర్ రిలీజ్ చేయకూడదు అనే నిబంధన ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు అలా చేస్తున్న వాళ్ళ మీద ఒకరిద్దరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మేము అడుగుతున్నాం అధికారులని. మనం ఈ మధ్య గమనిస్తే ఈ కాకినాడకు సంబంధించి కూడా ఇక్కడ ఇలాంటి పొల్యూషన్ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్టున్నారు. అయినప్పటికీ వీటి మీద కూడా మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా దీని మీద చేయవలసిన క్షేత్రస్థాయిలో దాన్ని పని చేయవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది సార్. ఎందుకంటే రీసెంట్ గా మేము చూసాము గొల్లప్రూలులో ఒక ఇన్సిడెంట్ చూసాం, మేము సాక్షాత్ మేము చూసాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంటికి సమీపం జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఒక కాలువలో దూర ప్రాంతం నుంచి రసాయనాలు తీసుకొచ్చి పంట కాలంలో వేసేస్తున్నారు. దాని మీద సుమారు 1 కిలోమీటర్ పరిధిలో వ్యర్థాలు ఉన్నాయి, రసాయన వ్యర్థాలు ఉన్నాయి. అదే దాని మీద మేము వైజాగ్ నియంత్రణ మండలి బోర్డు వారికి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆ రసాయనాలు భూమిలో ఇంకపోతే పరిసర ప్రాంతంలో ఉన్న నీరంతా కూడా కలుషితం అయిపోతుందని కూడా మేము చెప్పాము. కానీ నేటికి కూడా ఆ వాటర్ స్టాగ్నెట్ అయిన వాటర్ గురించి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదండి. నీరు కలుషితం అవడం అంటే అనారోగ్య బారిన కలుషితమైన నీరు అవును సార్. ఇప్పుడు రసాయన నీళ్లు తీసుకొచ్చి పుష్కర కాలువ అనేటువంటి కాలువలు వదిలేసేసారు. ఆ కాలంలో నీళ్లు భూమిలోకి ఇంకిపోతున్నాయి. ఇంకిపోవడం వల్ల ఏమవుతుంది, భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోతాయి సార్. సో ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా అక్కడ స్టాగ్నెట్ అయిపోయిన వాటర్ ఏదైతే ముందు ఇమ్మీడియట్ గా తీసేసేయాలి. భూగర్భ జలాల్లోకి ఇంకిపోకుండా చూడాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలికి ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ వాటర్ అట్లానే ఉంచారు.
అంటే వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది దాన్ని బట్టి కూడా అర్థమవుతుందండి. కేవలం ఒక డిప్యూటీ సీఎం గారి ఇంటికి, అదే శాఖ మంత్రి గారి ఇంటికి అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బోర్డు యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక కాస్టిక్ సోడా వాడడం వల్ల ఆ నీరుపై అక్కడ దీర్ఘకాలిక ప్రభావాలు కూడా పడుతున్నాయని. మరి అది ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి? బీఓడి సిఓడి స్థాయిలు కూడా పెరగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటున్నాయి? వీటికి సంబంధించి మీరు ఏం చెప్పగలరా అక్కడ? ఇప్పుడు వాటర్ లో ఈ కాస్టిక్ సోడా న్యూట్రలైజ్ చేయకుండా వాటర్ లో దీన్ని నేరుగా రిలీజ్ చేసేయడం వల్ల ఆల్కలైన్ పర్సెంటేజ్ పెరిగిపోతుందండి. ఆల్కలైన్ పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరిగిపోతా ఉందో వాటర్ లో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నావో అవన్నీ చచ్చిపోవడమే కాకుండా ఆ నీళ్లను తాగినటువంటి పశువులు కూడా వాటి ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అవును, కేవలం ఆ పశువులే కాదు, అక్కడ మనుషుల పైన కూడా, స్థానికుల పైన కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో రకాల రోగాల బారిన కూడా పడుతూ ఉంటారు వాళ్ళు. డెఫినెట్ గా సార్, ఎందుకంటే అదే జలాలు భూగర్భ జలాల్లో కూడా ఇంకిపోతున్నాయి కదండి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు కూడా నీటికి కూడా తీసుకోవట్లేదు. మీరేమంటారు, దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి తక్షణ చర్యలు అవసరం అంటారు? ఇమీడియట్ గా ఇటువంటి యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కంప్లీట్ మానిటరింగ్ చేయాల్సిందే అండి. కంప్లీట్ మానిటరింగ్ చేసి వాళ్ళందరూ కూడా ఈటీపీలు పెట్టుకోవాలి. ఈటీపీలు పెట్టుకుని వాటర్ న్యూట్రలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ వాటర్ రిలీజ్ చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటేనే ఈ కథకి సుఖాంతం అయితే రాదు సార్. ఓకే సార్. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎవరైనా అక్కడి స్థానిక నాయకులు ఎవరైనా దీనిపైన స్పందించారా? చాలా మంది స్పందించారండి, కానీ పని జరగట్లేదు, ఏమీ లేదు, శూన్యం. వాళ్ళు ఏమన్నారు, అక్కడ అసలు ఎలా జరుగుతుంది, ఆ రెండింటికి ఇంకొకసారి పూర్తిగా స్థానికులు కూడా ఏం చెబుతున్నారు, అసలు అధికారులు ఏం చెబుతున్నారు, వీళ్ళ మధ్య ఎందుకు సమన్వయం కుదరట్లేదు అధికారులకి ప్రభుత్వానికి, మీరేం చెప్తారు? అంటే స్థానికులు చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఆఫీస్కి వెళ్తున్నారు, కాలుష్య నియంత్రణ మండలి ఆఫీస్కి వెళ్తున్నారు వీళ్ళు చెప్పడానికి. పీసీబీ ఆఫీస్కి, కాకినాడ నుండి ఆఫీస్కి వెళ్తున్నప్పటికీ కూడా ఆఫీసులో అధికారులు అవైలబుల్ గా వీళ్ళు ఉండరట. వీళ్ళు విషయం చెప్పడానికి వెళ్తున్నప్పటికీ కూడా అధికారులు అవైలబుల్ గా అయితే ఉండట్లేదు అనేది వీళ్ళ వాదన, లోకల్ పీపుల్ది. అందరూ ఏమంటారంటే అది పీసీబీ చేయవలసిన పని అని చెప్పేసి మిగతా అధికారులు ఏం చేస్తున్నారని చేతులు దులుపుకుంటున్నారు లోకల్ పీపుల్. అంటే పీసీబీ కాకుండా ఇంకేమైనా కాలుష్య నియంత్రణ సంస్థలు ఏమైనా ఉన్నాయా వీటిని మనం అరికట్టడానికి అంటారా? పీసీబీ కాకుండా ఇంకేమైనా, ఎన్జీటీ ఇలా ఉంటాయి కదా, సిబిసిబి అని ఇలా రకరకాలు ఉంటాయి ఇక కొన్ని నియంత్రణ సంస్థలు. పీసీబీ అనేది చేయకపోతే ఎన్జీటీకి వెళ్తాం. ఎన్జీటీ ఓన్లీ కంప్లైంట్ చేసుకోవడానికే తప్ప అది నివారణకు కాదు కదండి. నివారణ చేయవలసింది అంతా కూడా పీసీబీ చేయాలి. ఇంకేమంటారు సార్ అక్కడ మరి పరిస్థితి మరి ఏంటంటారు ఫైనల్గా మీరేమంటారు? ఫైనల్ గా ఇప్పటికైనా సరే అధికారుల యొక్క ముద్దునేతను విడిచిపెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని ముందు విజిట్ చేయాలండి. అక్కడ కుటీర పరిశ్రమలుగా ఉన్నటువంటి ప్రతి దాంట్లోని కూడా వెరిఫై చేసి వాళ్ళు వాడుతున్నటువంటి కెమికల్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వాటిని ఆపేలాగా ముందు చేయాలి. తర్వాత ఇటువంటి ఉన్న వాటిని అన్ని కూడా ఊరికి బయట పెట్టుకోవాలి. అండ్ ప్రతి దాంట్లోకి కూడా ఈటీపీ ట్యాంక్స్ అటువంటివి పెట్టి వాటిని న్యూట్రలైజ్ చేసిన తర్వాత మాత్రమే జలాల్లోకి విడుదల చేయాలనేటువంటి నిబంధన ఖచ్చితంగా అమలయ్యేలాగా అధికారులు దాని మీద నియంత్రణ తీసుకురావాలి సార్. ఓకే సార్. అయితే మీ వంతుగా ఇప్పటివరకు మీరు ఏదైనా చేశారా అన్నది ప్రశ్న. అప్పుడు మా వంతుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంలో కానీ మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్కడైతే జలాలు కలుషితం అవుతున్నాయో ప్రతి చోట కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము చేస్తున్న పోరాటాన్ని ప్రతి దాన్ని కూడా మేము అధికారుల నోటీసులో పెడుతున్నామండి. అధికారుల నోటీసులో పెట్టి దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటున్నాం సార్. సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అనేది కదా మీది సంస్థ, దీని తరపున మీరేం చేశారు సార్? దీని తరపున మీ సంస్థ కానీ మీరు కానీ ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్తున్నారు ఈ సమస్యను తొలగించడానికి, అదే పూర్తిగా తొలగించడానికి, నాశనం చేయడానికి? దీని మీద లోకల్లో ప్రజల్లో ఒక అవగాహన అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పాంప్లెట్ ద్వారా మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నామండి.
ఎందుకంటే ఇటువంటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవన్నీ కూడా ముందు మనం లోకల్ ఎంఆర్ఓకే అండ్ పీసీబీకి కూడా కంప్లైంట్ చేయడానికి ప్రజలందరినీ కూడా ముందుకు రావాలని, ఎందుకంటే మన జలాలను ముందు మనం కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటి వాటి మీద ముందు ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలతో కలిపి మేము మరి పోరాటం ఎంతవరకు వాళ్ళు ప్రజలు మీకు సహకరిస్తున్నారు అసలు? మీరు అన్నారు ఆల్రెడీ ఫిర్యాదులు ఇస్తున్నారని మీరు చెప్తున్నారు, బట్ ఎంతవరకు? చాలా ఫిర్యాదులు ఇచ్చారండి. లోకల్లో కూడా చాలా మంది దీని మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క జలాల వల్ల జరుగుతున్నటువంటి ప్రభావముకి ప్రజలందరూ విసిగిపోయి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే, ఇకనైనా సరే ప్రజలు కానీ అధికారులు ఎలాంటి స్పందించి ఇకనైనా ప్రజలు రోడ్డు ఎక్కకుండా బాధ్యత తీసుకొని వాళ్ళు స్పందించాలని మనం ఆశిద్దాం సార్. ఈ రోజు తర్వాతైనా మార్పు రావాలని మనం ఆశిద్దాం ఖచ్చితంగా. ప్రయత్నం ఇలానే మనం కొనసాగిద్దాం ఇలానే. థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు ఈరోజు. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు.